తిరిగి రాత్రికాల సమయంలో దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ప్రియులారా, ఆత్మీయులైనటువంటి వారితో మాట్లాడుతూ ఉన్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన ఏ విధంగా ఆయన బిడ్డలైనటువంటి వారిని ప్రియులారా వారిని కూర్చున్నటువంటి ఆలోచన కలిగి ఆయన ఏ విధంగా వారితో కొంతకాలం ఉంటాడు అనేటువంటి విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ప్రభు ఈ మాట తెలియచేస్తూ ఉన్నారు. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించు, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియులారా, ఎక్కడ చూసినా నేటి దినాల్లో ప్రతి పరిస్థితుల్లో కూడా దుఃఖం అనేటువంటిది. ప్రాముఖ్యంగా మనము ఆధ్యాత్మికమైనటువంటి విషయమై, ఆత్మ విషయమై ప్రభు సన్నిధిలో మనము దుఃఖించవలసిన వారమై ఉన్నాం. ప్రభు చెప్తున్నారు, మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని ఈ లోకం సంతోషిస్తుంది. మీరు ఏడ్చి ప్రలాపిస్తారు కానీ ఈ లోకం సంతోషపడుతుంది. మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 16వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన అంటున్నాడు, నేను ఈ సంగతిలో మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నది. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుదును. యేసుక్రీస్తు ప్రభువారు శరీరగా ఉన్నటువంటి దినాల్లో ఆయన శిష్యులైనటువంటి, ఆయన బిడ్డలైనటువంటి వారితో ప్రభువు చెప్తూ ఉన్నారు, మీరు దుఃఖపడుతున్నారు, మీరు ఏడుస్తూ ఉన్నారు, కానీ ఈ లోకం ఏం చేస్తుంది అంటే సంతోషపడుతూ ఉన్నది. నేను చెప్పే విషయం ఏంటంటే, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను వెళ్ళిపోవలసి వచ్చింది, నేను వెళుతూ ఉన్నాను, మీకు ఆదరణకర్తను. మీ దుఃఖాల్లో, మీ కష్టాల్లో, మీ శ్రమల్లో, మీ ప్రతికూల పరిస్థితులలో, మీ కన్నీరి పరిస్థితులలో ఆదరించేటువంటి వ్యక్తి లేక ఆదరణకర్త మీ మధ్యలోనికి వస్తాడు అని చెప్పి ప్రభువు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నారు. 33వ వచనంలో మనం చూసినట్లయితే, నా యందు మీకు సమాధానము కలుగునట్లు, ఏమండి ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకోనండి, నేను లోకమును జయించి ఉన్నాను. నేను ఆయన ఏం చేశారంటే అండి, లోకమును జయించారు. ప్రియులారా, ఆయన యందు మనకు సమాధానం ఉన్నది, ఆయన యందు మనకు ఆదరణ ఉన్నది, ఆదరణకర్త. ప్రియులారా, మన మధ్యలోనికి ఆయన పంపించి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నారు. కనుక నేటి దినాల్లో ప్రియులారా,
ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో మనము కన్నీరు కార్చవలసిన వారమై ఉన్నాం. దేవుని కొరకు ప్రియులారా మనము సహించవలసిన వారమై ఉన్నాం. దేవుని కొరకు శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు, ప్రతికూల పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు, అది ఏదైనప్పటికీ కూడా ప్రియులారా ఆ శ్రమను మనము భరించవలసిన వారమై ఉంటున్నాం. అందుకని ప్రభువు అన్నాడు, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుతున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఆయన ద్వారా మనకు సమాధానాన్ని, ఆదరణకర్తను, పరిశుద్ధాత్మను, ఆదరణకర్తను ఆయన మన కొరకే ప్రియులారా పంపించినట్లుగా దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం. కానీ మన శ్రమలు వచ్చినప్పుడు, మనం బాధల్లో ఉన్నప్పుడు, మనం కష్టంలో ఉన్నప్పుడు, మనం కన్నీరులో ఉన్నప్పుడు ఈ లోకం ఏం చేస్తుందంటే సంతోషపడదు. ఈ లోకం ఏం చేస్తుందండి? సంతోషపడదు. ఈ లోకంలో ప్రియులారా ప్రభువు కొరకు వాటిని మనం సహించవలసిన వారమై ఉన్నామనేటువంటి యేసు ప్రభు వారు చెప్తున్నారు. నా వలన మీకు సమాధానం కలుగుతుంది, నా వలన మీకు ఆదరణ కలుగుతుంది, నా వలన మీకు విజయాన్ని ప్రభు అనుగ్రహించేవాడై ఉన్నాడు. 19వ అధ్యాయములో 25వ వచనములో మనం చూసినట్లయితే 19వ అధ్యాయము 25 నుంచి 27 వచనాలు మనం చూసినట్లయితే ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరియు, క్లోప భార్య అయిన మరియయు, మగ్దలేని మరియు యేసు శిలువ యొద్ద నిలిచి ఉండిరి. అప్పుడు దాకా ప్రభువుతో ఉన్నవారు కదా వీళ్ళు. అప్పుడు దాకా ప్రియులారా ప్రభువుతో గడిపినటువంటి వారు కదా, ప్రభు అద్భుతాలు చూసిన వారు కదా, ప్రభువు చేసినటువంటి కార్యాలు ఎన్నో దగ్గరగా ఉండి చూసిన వారు కదా. ఇప్పుడు ప్రభువు ఎక్కడున్నారు అంటే ఆయన సిలువలో ప్రియులరా ఆయన వేలాడుతూ ఉన్నాడు. ప్రియులరా సిలువలో ఆయన వేలాడుతూ ఉన్నాడు. శ్రమలు వచ్చినవి దేవుని వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాము. వీరు ప్రియులరా ఆ సిలువ వేలాడుతూ ఉన్న క్రీస్తును ప్రియులరా వారు చూస్తూ ఉన్నారు. ప్రియులరా ఆయన ఆ సమయంలో కూడా వారిని ఎంత మాత్రమును కూడా విడిచిపెట్టలేదు. ఆ తల్లిని ఆదరించాడు, సమాధానపరిచాడు, ధైర్యపరిచాడు, భరోసా ఇచ్చాడు. ప్రియులరా ఎటువంటి శ్రమలలోనైనా సరే దేవుని కొరకు ప్రియులరా మనము కన్నీరు కార్చవలసిన వారమై ఉన్నాము. ఒక ప్రక్క ఆర్థిక పరిస్థితి, ఒక ప్రక్క ఆరోగ్య పరిస్థితి, ఒక ప్రక్క కుటుంబ పరిస్థితి, ఒక ప్రక్క ఉద్యోగ పరిస్థితి, ఒక ప్రక్క ప్రియులరా సమాజము, ఒక ప్రక్క సంఘము, ఇవన్నీ కూడా మనకి ప్రియులరా అవసరమై ఉన్నది. కానీ వీటి ద్వారా కొన్నిసార్లు మనం శ్రమ పడుతూ ఉన్నప్పుడు ప్రియులరా ప్రభువు చేత మనము సమాధానం పొందుకోగలుగుతాము, పరిశుద్ధాత్మ చేత మనము ఆదరించబడతాము. ఏదో దేవుని వాక్యములో మనం చూస్తున్నాము. ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరియు, క్లోప భార్య అయిన మరియయు, మగ్దలేని మరియయు యేసు సిలువ యొద్ద నిలిచి ఉండేది. ఎక్కడ నిలిచారంటే వాళ్ళు సిలువ వద్ద నిలిచారు. సిలువ వద్ద ఏం దొరికిందో తెలుసా? వాళ్ళకి ఆదరణ దొరికింది, వారికి ధైర్యం దొరికింది, వారికి ఒక మంచి భరోసా. ప్రియులరా ప్రభు ఆ సిలువలో ఉండి కూడా ఆయన ప్రియులరా వారికి ఇస్తూ ఉన్నాడు. అందుకని 27వ వచనంలో మనం చూస్తున్నాము. తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునేను. ఆమెను ఏం చేశారంటే ఆయన శిష్యుడు తన ఇంట్లో చేర్చుకుని ఆదరణ కలిగ చేశాడు, భరోసా కలిగ చేశాడు, ధైర్యపరిచాడు. అందుకనే ప్రియులారా యేసు క్రీస్తు సిలువ వద్ద, యేసు క్రీస్తు వద్ద వారు సమాధానాన్ని పొందుకుంటూ ఉన్నారు. వారు ఏడుస్తూ ఉన్నారు, శ్రమలు పాలయ్యారు,
ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్నటువంటి మనము ఏ శ్రమలు అయినప్పటికీ కూడా, ఏ పరిస్థితులు అయినప్పటికీ కూడా, ఎటువంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా ప్రభు ప్రియులారా చెంత చేరినట్లయితే, ప్రభు సిలువ వద్దకు లేక ఆయన సమాధానం కొరకు ఎదురు చూసినట్లయితే తప్పనిసరి ఆయన మనకు ప్రియులారా మన కన్నీటిని ఆనందంగా మారుస్తాడు. అందుకని 20 వచనాలు అంటున్నాడు, ఏమండి దేవుని వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాము, మీ యొక్క ఏమండి దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా. మీ దుఃఖం ఏమైపోద్దంట? సంతోషంగా మారిపోద్దంట. దేవుని సన్నిధిలో మనము కన్నీరు కార్చినట్లయితే, దేవుని సిలువ వద్దకు మనము నిలిచినట్లయితే, దేవుని యొక్క ఆదరణకర్త అయినటువంటి ఏమండి పరిశుద్ధాత్మ దేవునిని మన హృదయాల్లోనికి తీసుకున్నట్లయితే మన దుఃఖము ప్రియులారా సంతోషముగా మార్చబడటానికి అవకాశం ఉన్నది. కీర్తనల గ్రంథం 30వ అధ్యాయములో ప్రియులారా 5వ వచనములో మనం చూసినట్లయితే, 30వ అధ్యాయము 5వ వచనములో మనం చూసినట్లయితే, కీర్తనల గ్రంథం, ఆయన కోపము నిమిష మాత్రము ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు. బా, ఎంత మంచి దేవుడు అండి ఆయన కోపం ఎంతసేపు ఉంటుందంటే అండి, నిమిషం మాత్రం ఉంటుందండి. చాలాసార్లు చాలామంది ప్రియులరా వారి కోపాలు చాలా నిలిచి ఉంటూ ఉంటాయి. ప్రియులరా దేవుని దగ్గరకు వచ్చినటువంటి మనము, దేవుని సిలువ వద్దకు వచ్చినటువంటి మనము, ఎటువంటి ప్రియులారా దుఃఖమైనా సరే మనము ఆదరించబడాలి అంటే దేవునిలో నుండి మనం నేర్చుకునేటువంటి ఓ మంచి విషయం ఏంటంటే, ఆయన కోపం అంట. అసలు దేవునికే కోపం నిమిషం మాత్రం ఉంటే అసలు మనకి ఇంకెంత ఉండాలండి. అసలు వెంటనే అసలు తుడిచేసుకున్నట్లుగా కూడా ఉండాలి మనం. పోనీ కోప్పడితే ఏమైంది? దేవునికే నిమిషం మాత్రం కోపం ఉంటే మనం ప్రియులారా అసలు కోప్పడటానికి కూడా మనకు అర్హత లేదు, గద్దించడానికి కూడా మనకు అర్హత లేదు. కానీ ప్రియులారా దేవుడు ప్రియులారా తన వాక్య లేఖనాల్లో తెలియచేస్తూ ఉన్నాడు, దేవుని కోపము నిమిషం మాత్రము ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమును ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. సాయంకాలం ఏమొచ్చిందంటే అండి, ఏడుపు వచ్చిందండి. ఏడుపు ప్రియులారా దుఃఖము, శ్రమ, ఏమండి అటువంటి శ్రమల్లో అటువంటి దుఃఖములో దేవుని సన్నిధిలో ప్రియులారా మనము క్రీస్తు శిలువ వద్ద సమాధానాన్ని పొందుకోగలుగుతాము. వారు నిలిచారు. కొందరు స్త్రీలు, పురుషులు ప్రియులారా యేసు క్రీస్తు శిలువ వద్ద నిలిచారు. ఆయన శిలువలో ఉండి వారిని ఆదరించాడు, వారికి భరోసా ఇచ్చాడు, వారికి ప్రియులారా ప్రేమను పంచాడు, వారిని ధైర్యపరిచాడు. రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ చేత మనము ప్రియులారా ఆదరించబడతాము. ఆయన సిలువ చేత మనము ప్రియులారా ధైర్యపరచబడతాము. ఎదుగో లోకం ప్రియులారా మన దుఃఖాన్ని చూసినప్పుడు ఆ లోకం సంతోషపడతాయి. కానీ ప్రభు అన్నాడు, మీ దుఃఖం ఏమవుద్దంటే సంతోషంగా మార్చబడద్ది. మన దుఃఖం ఏమవుద్దంటండి? సంతోషంగా మార్చబడద్ది. ప్రియులారా దేవుని వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాము, ఏడ్పు వచ్చి రాత్రి ఉండి ఉన్నాను, ఉదయమున ఏం కలుగుతుందంట? సంతోషం కలుగుతుంది. ఉదయమున సంతోషం కలుగుతూ ఉన్నది. 30వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, నా ప్రాణము మౌనముగా నుండగా నిన్ను కీర్తించున్నట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. ఎంత అంగలారుస్తామో నాట్యంగా దేవుడు మార్చేస్తాడు. ఆ రోజు ప్రియులారా మన దుఃఖం అంతా ఎగిరిపోద్ది. మన వ్యాధులు, మన బాధలు, మన సమస్యలు ప్రియులారా యేసు శిలువ వద్ద మనము నిలిచి ఉన్నట్లయితే, యేసు యొక్క ప్రియులారా శిలువ వద్ద మనము ప్రియులారా ఎదురు చూస్తూ ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ చేత మనం ఆదరించబడతాము.
ఇదిగో రాత్రి ప్రియులరా దుఃఖం ఉండినా కానీ ఉదయం మనకు సంతోషం కలుగుతుంది. మన దుఃఖం అంతా ప్రియులరా ఎగిరిపోద్ది. మనము నాట్యము చేసే వారిగా మార్చబడతాము. నీవు నా గోనె పట్ట విడిచి అంటున్నాడు, నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రమును ధరించి ఉన్నావు. యెహోవా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించదను. గోని పట్ట తీపిచ్చేసి ఏమిచ్చాడంటే సంతోష వస్త్రాన్ని ఆయన అనుగ్రహించేవాడు. అయితే ప్రియులరా, తప్పనిసరి యేసు ప్రభువు వారు చెప్తూ ఉన్నారు, ప్రియులరా, ఈ లోకం మన దుఃఖం చూసినప్పుడు లోకం సంతోషపడద్దేమో, కానీ ప్రభు మనం ఏడుస్తూ ఉంటుంటే, మనం దుఃఖపడుతూ ఉంటుంటే, మనం ఆయన సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఉన్నట్లయితే ఆయన ఎంత మాత్రమును కూడా ఆయన మనలను విడిచిపెట్టేవాడు కాదు. మన దుఃఖాన్ని నాట్యంగా మారుస్తాడు. మన యొక్క ఆవేదనను, మన యొక్క ప్రియులారా ఏమండి, దేవుని సన్నిధిలో మనం కన్నీరు కార్చినట్లయితే తప్పనిసరి ప్రియులారా ఆయన సహాయం చేసేవాడై ఉన్నాడు. 40వ అధ్యాయం మొదటి ప్రియులారా వచనాల్లో మనం చూసినట్లయితే 40వ అధ్యాయం, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటేనే ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. పిల్లరా, ఏం చేశాడంటే ఆయన స్థిరపరిచాడంట, బండ మీద నిలిపాడంట. ఏమండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి ఎత్తాడు. కనుక ప్రియులారా, ప్రభు సన్నిధిలో మనము దుఃఖించి కన్నీరు కార్చి ప్రభు సన్నిధిలో మనము ప్రార్థన చేసినట్లయితే మనలను ప్రియులారా ఆయన ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. దేవుని కొరకు మనం కనిపెట్టుకోవాలి, దేవుని సన్నిధిలో మనం కనిపెట్టాలి. యేసు ప్రభువారు చెప్తూ ఉన్నారు, మీరు ఈ లోకములో ఒకవేళ మీరు దుఃఖిస్తూ ఉన్నట్లయితే మీ దుఃఖమంతా కూడా నేను తీసివేస్తాను. ఈ లోకం మీ దుఃఖమును చూసి సంతోషపడద్దేమో కానీ, ఈ లోకము మీ దుఃఖమును చూసి ఆనందపడద్దేమో కానీ, నేనైతే ఏం చేస్తానని అంటున్నాడంటే, కానీ మీ దుఃఖము సంతోషమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ దుఃఖం ప్రభు సన్నిధిలో ప్రియులారా మనము ప్రభు కొరకు కన్నీరు కార్చినట్లయితే, ప్రభు కొరకు ప్రార్థించినట్లయితే తప్పనిసరి ప్రియులారా ఆయన తన సహాయాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఇంకొంచెం ముందుకు వెళ్ళి 97వ కీర్తనలో 11వ వచనములో మనం చూసినట్లయితే, 97వ కీర్తన 11వ వచనములో మనం చూసినట్లయితే, నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును ఏమైనా అంటే అండి విత్తబడి ఉన్నవి. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రియులారా, నీతిమంతుల కొరకు ప్రభు కొరకు నిలిచినట్లయితే శ్రమైనా సరే, కష్టమైనా సరే, దుఃఖమైనా సరే, ప్రియులారా ప్రభు కొరకు నిలిచినట్లయితే తప్పనిసరి ప్రియులారా వారికి ఆయన ఆనందాన్ని కలగచేసేటువంటి వాడై ఉన్నాడు. 126వ అధ్యాయము 5వ వచనములో మనం చూసినట్లయితే, 126వ అధ్యాయములో 5వ వచనములో మనం చూసినట్లయితే కీర్తనకారుడు తెలియచేస్తూ ఉన్నాడు, కన్నీళ్లతో విత్తుచు, ఏమండి కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోష గానములతో పంట కోసెదరు. ఏమండి పిడికిడి విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోష గానము చేయొచ్చు పనులు మోసుకోవచ్చు. ఈరోజు దేవుని సన్నిధిలో మనం కన్నీరు కార్చినట్లయితే కలిగిన బాధను బట్టి, కలిగిన వేదనను బట్టి
ప్రియులరా, ఈ లోకములో ఉన్నటువంటి శ్రమను బట్టి దేవుని సన్నిధిలో మనం కన్నీరు కార్చినట్లయితే తప్పనిసరి ఓ రోజు ప్రియులరా సంతోష గానములు చేయటానికి అవకాశం ఉన్నది. సంతోష గానములు చేయొచ్చు, పనులు మోసుకొని వెళ్ళేటువంటి వారిగా ఉంటారని ప్రియులరా దేవుని వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాము. చివరిగా ప్రియులారా, పేతురు కూడా చెప్తూ ఉన్నాడు కదా, మొదటి అధ్యాయంలో ప్రియులారా, పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో మొదటి అధ్యాయం 6వ వచనం నుండి మనం చదివినట్లయితే పేతురు చెప్తూ ఉన్నాడు, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలము మీకు దుఃఖం కలుగుచూ ఉన్నది. నశించిపోవచ్చున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణములగును. ఈ శ్రమలు, ఈ దుఃఖాలు, ఈ ప్రతికూల పరిస్థితులు నేటి దినాల్లో ప్రియులారా ప్రపంచవ్యాప్తంగా మనము చూస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, ఎక్కడ చూసినా ప్రియులారా మానవానికి దుఃఖం, ప్రియులారా శ్రమలు, దేవుని కొరకే ప్రయాసపడుతున్నటువంటి వారికి ఎన్నో ప్రియులారా ఆటంకాలు, రాజకీయపరమైన ఆటంకాలు, ప్రియులారా కుటుంబపరమైన ఆటంకాలు, గ్రామపరమైన ఆటంకాలు, వ్యక్తిత్వంతో ప్రియులారా వ్యక్తిగత ఆటంకాలు, ఎన్నో శ్రమలు. పేతురు చెప్తూ ఉన్నాడు ప్రియులారా, ఆయన చెప్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై, శోధన చేత పరీక్షకు నిలిచినదై ఉన్నట్లయితే తప్పనిసరి ప్రియులారా ఆయన బిడ్డలైనటువంటి వారికి మెప్పు, మహిమ, ఆనందం ప్రియులారా ఆయన వారికి అనుగ్రహించేవాడై ఉన్నాడు. కొద్ది సమయం ప్రియులారా ప్రభు పాదాలు పట్టుకుని ప్రియులారా మనము కన్నీరు కార్చి, ప్రభా మా బిడ్డల విషయమై, కుటుంబ విషయమై ప్రియులారా, ప్రభా నా ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో నాకు కలిగిన బాధలు ఎన్నో ఉన్నవి, నాకు కలిగినటువంటి ఆటంకాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా, నాకు కలిగినటువంటి ఆరోగ్య పరిస్థితుల గుండా నేను వెళుతూ ఉన్నాను నాయన, నన్ను సహాయం చేయండి తండ్రి. దుఃఖం, దేవుని సన్నిధిలో మనము కన్నీరు కార్చినట్లయితే, దేవుని సన్నిధిలో ప్రియులారా ఏ విషయమైనా సరే దేవునికి విన్నవించుకుని మనము కన్నీళ్లు కార్చినట్లయితే తప్పనిసరి ప్రభు ప్రియులారా మనలను ప్రియులారా ఆయన ఆదరిస్తాడు. యేసు క్రీస్తు ప్రభు శిలువ వద్ద ఆదరణ ఉన్నది, యేసు క్రీస్తు శిలువ వద్ద నెమ్మది ఉన్నది, ధైర్యం ఉన్నది ప్రియులారా. మనకు ఆయన గొప్ప భరోసా ఇచ్చేటువంటి ఆదరణతో కూడినటువంటి మాటలను ప్రభు మనకు అనుగ్రహించేటువంటి వాడై ఉన్నాడు. కొద్ది నిమిషాలు ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేసుకుందాం. ఏ అవసరత కలిగి ఉన్నామో, ఎటువంటి పరిస్థితుల గుండా మనం వెళుతూ ఉన్నామో, ఎటువంటి శ్రమల గుండా వెళుతున్నామో ప్రియులారా వాటన్నిటిని ప్రభు దగ్గర మనము చెప్పుకున్నట్లయితే ఎదుగు దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము ప్రియులారా దుఃఖము నుండి వారిని విడిపిస్తానని చెప్పి, ఆదరిస్తాను అని చెప్పి ప్రియులారా ఆయన దగ్గరకు వచ్చి ఆయన సన్నిధిలో నిలిచినటువంటి వారికి ఓ గొప్ప సంతోషాన్ని ఇస్తానని చెప్పి ప్రభు వాక్యం సెలవిస్తూ ఉన్నది. తప్పక ప్రియులారా ఈ పరీక్షలలో, ఈ అగ్ని వంటి పరీక్షలలో ప్రియులారా మనము ప్రభు కొరకే జీవించినట్లయితే ఆయన అంటున్నాడు, యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు ప్రభువుని వేడుకుందాం.
ఒకవేళ ఎక్కడైనా తప్పిపోయినట్లయితే, ఒకవేళ ఎక్కడైనా దుష్టుని చేత శోధించబడుతూ ఉన్నట్లయితే, ఒకవేళ దేని చేత అయినా బాధించబడుతూ ఉన్నట్లయితే, ఒకవేళ ఎక్కడైనా దేవునికి అవిధేయంగా జీవించినట్లయితే, ప్రభా నన్ను సరిచేయండి, నీ సన్నిధిలో నాయన నాయన మనవులు నీకు చెప్పుకుంటున్నాను నాయన అని చెప్పి ప్రభు పాదాల దగ్గర కన్నీళ్లు విడుద్దాము. ప్రభు పాదాల దగ్గర ప్రభువుకి చెప్పుకుందాము. ఆయన తప్పనిసరి ఇదిగో విశ్వాస జీవితంలో కలిగేటువంటి శోధనల నుండి ఆయన విడిపించేవాడై ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు లేక ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనకి మెప్పు, మహిమ, ఘనత ఆయన ఇచ్చేవాడై ఉన్నాడు అనేటువంటి నిరీక్షణతో, విశ్వాసముతో ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేసుకుందాము. ప్రభు కొరకై నిలిచి ఉందాము. ప్రభు ఇచ్చేటువంటి పరిశుద్ధాత్ముడు ఇచ్చేటువంటి ఆదరణ మనము పొందుకొనటానికి ప్రభు దగ్గర మనము వేచి ఆయన సన్నిధిలో కన్నీరు కారుద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ ఈ రాత్రికాల సమయంలో ఎవరికి చెప్పుకోలేనటువంటి బలహీనతతో, ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధలతో బాధించబడుతున్నట్లయితే ఈ రాత్రి ప్రభు పాదాల దగ్గర ప్రభువుకి విన్నవించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో గడుపుదాం కొంత సమయం. ప్రారంభించాం.